మరణాత దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానం యాకోబు పత్రిక 4వ అధ్యాయము 8వ వచనము. దేవుని యొద్దకు రండి, అప్పుడాయన మీ యొద్దకు వచ్చును. దేవునికి స్తుతి కలుగును గాక. దేవుని యొద్దకు మనల్ని రమ్మని పిలుస్తున్నాడు. దేవుని యొద్దకు మనం వెళ్ళినట్లయితే దేవుడు మన యొద్దకు వస్తాడు. ఎందుకంటే దేవుని దగ్గరికి వెళ్ళడం అంటే ఎలా అంటే, ప్రతి దినం కూడా ఒక ప్రత్యేకమైన స్థలం మనం చూసుకొని ఆ ప్రత్యేకమైన స్థలంలో చక్కగా మోకరించి దేవుని దగ్గరికి వెళ్ళి దేవునితో చక్కగా మాట్లాడినట్టయితే ఆ స్థలంలోనికి దేవుడు దిగి వచ్చి మనతో మాట్లాడతాడు, మనకు సమాధానం అనుగ్రహిస్తాడు. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ ఉదయకాలం వాగ్దానం చూస్తున్న ప్రతి ఒక్కరు దేవుని దగ్గరికి రండి, దేవుడు ఖచ్చితంగా మీ యొద్దకు వస్తాడు. ఇట్టి కృపను దేవుడు మనందరికి దయచేయును గాక. ఆమేన్. దయగలిగిన తండ్రి, కృప కలిగిన యేసయ్యానికి వందనములు, ప్రభువానికి స్తుతులు స్తోత్రములు, నానానికి నమస్కారములయ్యా. అయా నా ప్రభా, మీ యొద్దకు మేము వస్తే ప్రభా ఖచ్చితంగా నాన్న నువ్వు మా యొద్దకు వచ్చే దేవుడు, మా సమస్యలను తీర్చే దేవుడు. దేవా మా దేవ యేసయ్యా మా ప్రార్థనను ఆలకించే దేవుడు, మా ప్రతి కష్ట నష్టం నుండి విడుదలను అనుగ్రహించే దేవుడు. మేమందరము దేవా అయ్యా నీ యొద్దకు వచ్చిన ప్రభా నిన్ను మా దగ్గరికి రప్పించుకునే దేవా అయా మా క్షేమంగా ఉండే కృపను దన్నతను మా అందరికి మీరు దయచేసి మహిమ పొందమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్.